అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. ఈ వచనం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. శరీర యుద్ధాలు కావు గాని దేవుడు కోరుకునేది క్రైస్తవులు భౌతికమైన కత్తులు బలంతో పోరాడరు, కానీ శారీరక పోరాటంలో కనిపించే వాటికన్నా భిన్నమైన దైవికమైన పద్ధతిలో వారు పోరాడుతూ ఉంటారు. క్రైస్తవుల యొక్క ఆయుధాలు ఏమనగా మన యుద్ధోపకరణములు ప్రార్థన, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి, విశ్వాసము, నీతి, సువార్త వంటివి. ఇవి దేవుని చేత ప్రతి క్రైస్తవుడికి ఇవ్వబడుతున్న యుద్ధోపకరణములు. ఈ ఆయుధాలు మానవ శక్తితో కాకుండా దేవుని శక్తితో పనిచేస్తాయి. ఇవి దేవుని జ్ఞానాన్ని, సువార్తను అడ్డగించే ప్రతి ఆలోచనను, ఎత్తైన ప్రతి అడ్డంకులను, గోడలను, ప్రతి ఆలోచనను కూడా క్రీస్తు పడగొట్టి మనల్ని ముందుకు తీసుకువెళ్లేవారై ఉన్నారు. దుర్గములను పడద్రోయటాన్ని వాక్యం సెలవిస్తుంది. దుర్గములంటే మనసులో లేదా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉండే బలమైన అడ్డంకులు. అవి భయాలు గాని, వ్యసనాలు గాని, అహంకారపూరితమైన ఆలోచనలు గాని, తప్పుడు సిద్ధాంతాలైనా కావచ్చు. వాటన్నిటినీ కూడా దేవుడు పడగొట్టేవాడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.